హాయ్ అండి. ఒక స్టూడెంట్ వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తుంది చూడండి. అయితే ఈరోజు ఒక కొత్త స్టూడెంట్ వచ్చిందండి. తను ఫస్ట్ రోజే చూడండి జుబ్బా కటింగ్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూడండి. ఎట్లా తీసుకున్నావు? లూజు 8 తీసుకున్నా. ఎంతకి? 26కి 6 యాడ్ చేసి 6 కలిపి 32 అయింది. 32ని 4 డివైడ్ చేసిన. 4 భాగాలు చేస్తే ఒక భాగం 8 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ దాకా ఉందా 8? 8 ఇక్కడ దాకా. నేను పేపర్ వేస్ట్ చేద్దాన్ని కరెక్ట్ ఇట్లా వేసి తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి 5 తీసుకున్నా. ఇదేమో 4.5 తీసుకున్నా. చంక క్రాస్ 4.5 తీసుకున్నా. ఈ నెక్ మీరు చెప్పారు కదా, దీన్ని కొంచెం మనం చూసి తీసుకోవాలని చెప్పారు కదా, మరీ పైకి కాకుండా కొంచెం 3 తీసుకున్నా. ఇది కూడా మనం మరీ తక్కువ తీసుకోవద్దు. 1.5 మరీ 18 సైజు తీసుకున్నట్టు 1.5 తీసుకుంటే టైట్ అయిపోద్ది. అందుకోసం 1.5 తీసుకున్నాం. పొడవు 13 14 తీసుకున్నాం. పొడవు ఒకటి మనకు కావాలంటే పెంచుకోవచ్చు, కానీ బాడీ లూజులు షోల్డర్లు అవి మాత్రం కరెక్ట్గా నెంబర్ ప్రకారమే తీసుకోవాలి, రెడీమేడ్ కొలతలు కాబట్టి. ఇప్పుడు తను ఇంకో స్టూడెంట్ అండి. తను కొంచెం డల్గా ఉందన్నమాట. కొంచెం తనకి అస్సలు టచ్ లేదు, మిషన్ తొక్కడం కూడా రాదు. అయితే కొంచెం తనకు టైం పట్టింది. మొన్న మండే నుంచి వస్తుంది, కానీ మిషన్ కుట్టడం నేర్చుకుంటుంది అనమాట. రోజు కొంచెంసేపు మిషన్ తొక్కిస్తున్నా, మిషన్ తొక్కుతూ ఉంది. ఇంకా కటింగ్ కూడా కొంచెం ఇంకా రాలేదు, సరిగా రావట్లేదు, కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఇంకో స్టూడెంట్ వచ్చేసి సమ్మర్ ఫ్రాక్ మోడల్ 2 ఇది మనం కటింగ్ చేసిన తర్వాత మనం పేపర్ విడదీస్తే ఎలా వస్తుందో అలా గీయమని చెప్పిననమాట. ఫస్ట్ తను తప్పు గీసింది, బొమ్మ అనేది తప్పు వేసుకుంది. అట్లా కాదని చెప్తే మళ్ళీ కరెక్ట్గా వేసుకుంది. ఇది వచ్చేసి మోడల్ 1 అండి, ఇది మోడల్ 2.